ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ డాక్టర్ బైరి నరేష్ ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. కొంతమంది అంటుంటారు కదా, ఎక్కువ చదువుకురా పిచ్చోని అవుతాం అని అంటారు. చదువుకొని మీరు పిచ్చోళ్ళు అయిపోయారు, అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు అంటే, మీరు దాంట్లో ఎంఎన్ఎస్లో చేరాలి అని అంటే ఇంత టోకెన్ అమౌంట్ పెట్టి అవి వసూలు చేస్తారా లేదా? రైట్, 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బైరి నరేష్కున్న ఆదరణ ఇప్పుడు లేదు అని అంటే మీరు ఏమంటారు? అది గొప్ప పదమా? ఎంఎన్ఎస్ అంటే గొప్ప పదమా? అది వనాస నుంచి మిమ్మల్ని ఎందుకు బహిష్కరించారంటే, దేవుడు ఉన్నాడా లేడా? ఎక్కడైనా ఏ దేవుడైనా అంటే మీరు ఏ దేవుడు లేడని వ్యతిరేకిస్తారు? అసలు దేవుడు అనేదే కల్పితము, భ్రమ. దేవుడు అంటే లేని దానిని వెతుకుడు అని అర్థం. దేవుడు అంటే ఇది అయింది, ఇదే దేవుడు అంటే. క్రాంతికి ఇంటర్వ్యూ చేయాలంటే భయపడి ఇన్ని రోజులు ఇంటర్వ్యూ చేయలే. మీరు జైలుకు పోయారు, గుర్తుందా మీకు? లేదు, గుర్తులేదు. జైలుకు పోలే, గుర్తుందా? గుర్తులేదా? అంటే మీరు అడిగే దాంట్లో ఎంత బల్బుగా అనిపిస్తుందంటే, బైరి నరేష్ చచ్చిపోతే బైరి నరేష్ అంత్యక్రియలు ఎట్లా చేయాలి అంటే ఈ ప్రశ్ననే కొంచెం అంటే బాగలేదు. రైట్, ఓకే. అంటే దీనివల్ల మీరు ఏం చేద్దాం అనుకుంటారు? దేనివల్ల అంటే ఈ ఎంఎన్ఎస్ వల్ల రెండు చేద్దాం అనుకుంటున్నా. ఏంటిది? ఒకటేమో నాలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళని ఏకం చేద్దాం అనుకుంటున్నా. 2 మూఢనమ్మకాల వల్ల. రైట్, ఓకే. అంటే మొత్తానికి నాస్తికుడు బైరి నరేష్ అనే ముద్రను చెరిపి వేసుకురు, అసలు నాస్తికత్వం నుంచి బయటకు వచ్చారు, ఆస్తికుడు అయిపోయారు మీరు, అంతేనా? అదేం కాదు, అట్లా అనుకోవడానికి వీల్లేదు. బైరి నరేష్ అంటే ఏ దేవుణ్ణి నమ్మని వ్యక్తి. ఆశించలేకుంటే ఈ నల్ల చొక్కా వేసుకొని ఇక్కడ బ్యాడ్జ్ పెట్టుకొని బ్యాగ్ వేసుకొని సాదా ఈ రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నారా? ఈ రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారా? ఇప్పుడు నల్ల చొక్కా ఏమి ఆశించి వేసుకున్నావు అంటే ఆన్సర్ ఉంటుంది. ఏమి? ఇది ఒక నిరసన. ఈ సమాజంలో కులము, మతము, అజ్ఞానము, అసమానతలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎంఎన్ఎస్ పెట్టి అసలు ముఖ్యంగా దేని మీద వర్క్ చేయాలనుకుంటారు అని అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? మూఢనమ్మకాలు. క్రైస్తవులు యేసుని నమ్మడము, లేకపోతే ముస్లింలు అల్లాహ్ని నమ్మడము, లేకపోతే హిందువులు దేవి దేవతలు అందరినీ నమ్మడము కూడా మూఢనమ్మకమా అని అడిగితే, దేవుడే మూఢనమ్మకం అన్నాక ఇక మళ్ళీ కొత్తగా ఏది ఏమైనా లోటపీస్ ఏం లేదు. ఇక అల్లా అబద్ధము వాళ్ళ నమ్మకము, యేసు అబద్ధం వాళ్ళ నమ్మకము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అబద్ధం అది వాళ్ళ నమ్మకం. జైలు ఏం నేర్పించింది బైరి నరేష్ కన్నా అడిగితే? జైలు ఏం చెప్పిందంటే, సో ఈ సంచి వేసుకున్నప్పటి నుంచి నేను ఎవ్వరికి సారీ చెప్పేటువంటి బతుకులో లేదు. మీరు మీ కొడుకు ఎడుకో పోయేస్తున్నారు, అర్ధరాత్రి వేళ చౌరస్తా మీద దొరికినటువంటి గుడ్లను మీరు తిన్నారు. గుడ్లు ఇంకేమో తిన్నారు, మీరే పెట్టి తిన్నారు కదా. ఫ్లైఓవర్కి ఎంట్రన్స్లో చికెన్ వేడివేడిగా గుడ్డు అయితే, అది పచ్చి గుడ్డు, ఉడికించేది కాదు, తినేవాడిని పగలగొట్టి పడేసాను. అది చూసి డాడీ అది ఎవరో ఏదో దయ్యానికి భూతానికి పెట్టింది కదా డాడీ అన్నారు. చికెన్తో పెట్టారు ఇందులో చికెన్ పీస్, గరంగా ఉంది, తినొచ్చు, ఇంకేం చెత్త వాళ్ళేది ఇందులో. దేవాలయాలు అక్కడ ముడుపులు కడతారు. ముడుపు అనేది మూఢనమ్మకమా నమ్మకమా? నిజంగానే అది చేస్తే జరగదా? చెప్పండి. మా తమ్ముడు చచ్చిపోవడానికి ముందు కూడా మా తమ్ముడు నడుము కూడా ముడుపు ఉండేది. మా తమ్ముడు పడుకున్న మంచాన్ని కూడా ఇంత కట్టకట్టి, ఇక తర్వాత దేవుడికి ఇది వేడితేనే మాకు అదత్తది అనేది లంచం ఇచ్చి దేవుని లంచగొండిని తయారు చేసినట్టుగా. ఎవరైనా చచ్చిపోయినప్పుడు కొన్ని సంప్రదాయాలలో ముంగట కోడి కడతారు. అది ఎందుకు కడతారు? చావును ముడిపెట్టి భయంకరమైన మూఢనమ్మకాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఉన్నడా లేడా అని అంటే, యేసు ప్రభు అనేది నాకున్న నాలెడ్జ్ మేరకు ఒక కల్పిత పాత్ర.
రెంజల్ల రాజేష్ వర్సెస్ బైరి నరేష్ వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాట అయింది ఏమన్నా? ఏమో అంటే భవిష్యత్ తను భక్తుడిగా మారాడేమో. మధ్య రాముడి పాట కూడా ఒకటి పాడాడు, శివుడి పాట కూడా పాడాడు. ఓహో గణనాదంట అని పాటలు పాడుతుండు శ్రీరాముడు. ఎవరు? యేసు. అయితే ఏంటి? అల్లా. రూపమే లేనప్పుడు మన మాటలు ఎందుకు? చిరంజీవి స్వామి. ఆయన ఒక మత ప్రచారకుడు. రాధా మనోహర్ దాస్. హిందువులని కాపాడుతున్నట్టుగా, హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నట్టుగా ప్రసంగిస్తూ ఉంటాడు. చికోటి ప్రవీణ్. మూఢనమ్మకాల మీద మేము కూడా కలిసి పనిచేస్తామని చెప్పాడు. రేవంత్ రెడ్డి. మన ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ సాధించిన మాజీ ముఖ్యమంత్రి. రంజల్ల రాజేష్. నా స్నేహితుడు. బండి సంజయ్. నాపై దాడికి ఉసిగొల్పిన ఒక చైతన్యం లేని మనిషి బైరి నరేష్. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్. క్రాంతి. మొదట్లో కొంచెం తిక్కలోడు, ఇప్పుడు సమాజానికి బాగా పనికొచ్చేవాడు.